బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. కుమారుడు గిరితో కలిసి ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇక తనతో ప్రయాణించే వాళ్ళు కలిసి రావాలంటూ తొలుత ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన లభించిందని ముద్రగడ తెలిపారు. వేలాది మందిని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లడం భద్రతా రీత్యా ఇబ్బంది అవుతుందని, తానొక్కడినే వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఇప్పటికే ముద్రగడ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, చెప్పండి. ఇక ఈ రోజు వైసీపీ పార్టీలోకి ముద్రగడ పద్మనాభం చేరనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఈ రోజు ముద్రగడ పద్మనాభం వైసీపీలో ఆయన చేస్తున్నారు. వాస్తవానికి అయితే ఆయన 14వ తేదీనే చేరాలి. అయితే ఆయన వెంట వచ్చే మంది మార్పులంతో ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని 15 గాని ఈ ముఖ్యమంత్రి సమక్షంలో చేస్తానంటూ ప్రకటించారు. అయితే నేను సాయంత్రం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారన్న సమాచారం రావడంతో వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ముద్రగడ పద్మనాభానికి పిలుపు వచ్చింది. 15వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు జాయిన్ అవ్వమని. తద్వారా పిఠాపురంలో ఎక్కువగా ప్రచారం చేయడమా, లేకపోతే పిఠాపురం అభ్యర్థిగా ముద్రగడ పద్మనాభం తీసుకురావడమా అనే విషయం ఈరోజు తేలనుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి బాగా గట్టిగా దన్నుంటుంది. పైగా పిఠాపురంలో 90,000 ఓట్లు పైగా కాపు సామాజిక వర్గం ఉన్నాయి. దాంతో కాపుల్లో ముఖ్యంగా చీలికి తీసుకురావాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా ముద్రగడ పద్మనాభం అయితే కాపులపైన తీవ్ర ప్రభావం చూపుతారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉంది. అందుకే ముద్రగడ పద్మనాభాన్ని అత్యవసరంగా ఈ రోజు పార్టీలో చేరేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ రోజు తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో పార్టీలో చేస్తారు. పార్టీలో చేరిన తర్వాత కేవలం ప్రచారం కోసం వినియోగించుకుంటారా, లేకపోతే పిఠాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడతారన్నది ఈ రోజు రేపట్లో తేలే అవకాశం ఉంది. థ్యాంక్ యూ దురాని.